నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తాం. మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టమన్న జూపల్లి గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఒక్కోదాన్ని సరిచేస్తున్నట్లు వెల్లడి. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్న హరీష్ రావు. జూన్ నెలలోనే రైతు బంధు డబ్బులివ్వాలని డిమాండ్. హామీలను తప్పించేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. సన్నవడ్లకే బోనస్ ప్రకటన దారుణమన్న బీజేపీ. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శ. ఎన్నికల తర్వాత చావు కబురు చల్లగా చెబుతున్నారని ధ్వజం. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఛార్జిషీటుపై వాదనలు పూర్తి. ఈ నెల 29 వరకు తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు. కేజ్రీవాల్ పై దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటుపై ఈ నెల 28న వాదనలు. రాష్ట్రంలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా దానకిషోర్. జూన్ 15 లోపు కొత్త వీసీలను నియమించాలని సర్కార్ నిర్ణయం. చోరీకి గురైన ఫోన్ల రికవరీలో 2వ స్థానంలో తెలంగాణ. 396 రోజుల్లో 30,000కు పైగా సెల్ ఫోన్ల స్వాధీనం. 35,945 సెల్ ఫోన్ల రికవరీతో తొలి స్థానంలో నిలిచిన కర్ణాటక. ఇండియా కూటమి పాపాలతో దేశం ముందుకు సాగదన్న ప్రధాని. అవినీతి రాజకీయాలకు జూన్ 4న దెబ్బ తప్పదని వ్యాఖ్య. సబ్కా సాథ్ సబ్కా వికాస స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తున్నట్టు వెల్లడి. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తోందన్న ఖర్గే. మోదీ అబద్దాల రాజు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు. 10 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ధ్వజం. సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో తీవ్ర కుదుపులు. ఒకరు మృతి, మరో 30 మందికి పైగా గాయాలు. లండన్ నుంచి సింగపూర్ వెళుతూ ఉండగా ఘటన. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.